ఇప్పుడు అదే ఆశబోధలు ఎక్కువైపోయింది. దేవుడు నమ్ముకుంటే నీకు అన్ని బాగుంటాయి, నీకు అనారోగ్యాలు రావు, నీకు శ్రమలు తీరిపోతాయి అంటే అది అబద్ధ బోధ. యేసును నమ్మిన వారికి శ్రమలు ఎక్కువ ఉంటాయి. ఇష్టమైతే నమ్ముకోలే తెలిపా, ఉద్యోగాల కోసం, అపరాల కోసం, ఈ లోక సంబంధమైన దీవుల కోసమే ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులు కొంటామంట. నీ ఆత్మ రక్షించబడాలి. నువ్వు ఒప్పుకోకపోయినా నీ సృష్టికర్త ఆయనే. లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి సృష్టించిన వాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు చెప్తాయి, అందరూ చెప్తారు. ఆ ఒక్కడే కూడా తెలియక ఒక్కొక్కడు ఒక్కో పేరు పెట్టుకుంటారు అంతే. అందరు చెప్తారు దేవుడు ఒక్కడే. కోపులలో చేరక పైనుండి వచ్చిన వాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కామ క్రోధ లోభ మద మత్సరములు లేనివాడు క్రీస్తు ఒక్కడే తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పగలిగిన వాడు ప్రభు ఒక్కడే. రోషం కలిగిన భర్త భార్య తనకు మాత్రమే చెందాలంటాడు. అది సెల్ఫిష్నెస్ కాదు, అది వైరాగ్యం, అది పరిశుద్ధత, అది ప్రేమ. నేను చేసుకున్నారు, మీరు నాకు చెందిన వాళ్ళు అంటున్నాడు అంతే ప్రభు.